న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. బీసీలకు 42% రిజర్వేషన్తోనే ఎన్నికలు. రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళతామని మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ వ్యాఖ్యలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలి. బోధన్ ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే షకీల్ విజ్ఞాపనం. వన్ వేను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన వ్యాపారులు, దుకాణాలు మూసి ఉంచి నిరసనలు. బీడీ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు, బహుళజన బీడీ సంఘం మహాసభలో వక్తల ఆరోపణలు. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం, అవినీతికి కాంగ్రెస్ సర్కార్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం. బాసర్ జోన్ పరిధిలోని 4 జిల్లాల అటవీ శాఖ సిబ్బంది ఆటల పోటీలు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లా వేదికగా ఈ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. 2 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. బాసర జోన్ పరిధిలోని అన్ని జిల్లాల అటవీ శాఖ సిబ్బంది క్రీడలలో పాల్గొన్నారు. 2025వ సంవత్సరపు అటవీ శాఖ జోనల్ లెవెల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్మల్ జిల్లా కేంద్రంలో మొదలయ్యాయి. శని ఆదివారాల్లో ఈ 3 క్రీడలు జరగనున్నాయి. రోజుల పాటు జరిగే క్రీడలకు నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికైంది. ఈ క్రీడా పోటీల్లో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీలను స్టేట్ ఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్ జి చంద్రశేఖర్ రెడ్డి, ఐఎఫ్ఎస్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బాసర సర్కిల్ అధికారి శర్వణన్ ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. క్రీడా పథకాన్ని ఆవిష్కరించి ఆటలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 4 జిల్లాల అటవీ అధికారులు, డివిజనల్ అధికారులు, రేంజ్ ఆఫీసర్లు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. క్రీడలకు ఉద్దేశించి అతిథులు మాట్లాడుతూ జోనల్ లెవెల్ క్రీడలు ఉద్యోగుల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని తెలిపారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండేవారికి క్రీడలు ఆట విడుపు కలిగిస్తాయని పేర్కొన్నారు. అందరితో కలిసి క్రీడలో పాల్గొనడం వల్ల ఉద్యోగులు మానసిక ఉల్లాసాన్ని పొందుతారన్నారు. ఇక్కడ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనే అవకాశం కలుగుతుందన్నారు. జోనల్ లెవెల్ క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులను అతిథులు పరిచయం చేసుకున్నారు. అనంతరం పోటీలు మొదలయ్యాయి. ఈరోజు బాసర ఫారెస్ట్ సర్కిల్ నిర్మల్లో అడవి శాఖకు సంబంధించిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం 2 రోజులు జరుగుతుంది. ఈరోజు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ మార్నింగ్ స్టార్ట్ అయింది. డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి సార్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, చీఫ్ గెస్ట్గా పాల్గొనడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో మనకు బాసరా సర్కిల్ నుంచి 4 జిల్లాలు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల అండ్ నిజామాబాద్ జిల్లాల నుంచి మన అడవి శాఖ సిబ్బందులు పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడే వాలీబాల్ అండ్ రన్నింగ్ అండ్ అథ్లెటిక్స్ స్టార్ట్ అయింది. సో మన రెగ్యులర్ డ్యూటీస్తో పాటు వాళ్ళకు ఈ స్పోర్ట్స్మెన్షిప్ కూడా కంపల్సరీ ఉండాలి. దానివల్ల వాళ్ళు కూడా ఒక 2 days స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఈ 2 రోజులు జరుపుతున్నాము. దీనిలో బెస్ట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి మళ్ళీ స్టేట్ లెవెల్లో వచ్చే సెలక్షన్ మీట్లో 17-18 తారీఖు దూలపల్లిలో హైదరాబాద్లో జరుగుతుంది. ఆ స్టేట్ లెవెల్ సెలక్షన్ మీట్లో వీళ్ళు పాల్గొంటారు. దాని నుంచి మళ్ళీ నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్కు దానిలో సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ స్పోర్ట్స్ మీట్ అనేది అడవి సిబ్బందులకు జరుగుతుంది. 2 టీమ్స్ ఉన్నాయి. ఇది వీ హ్యావ్ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్. సో నిజామాబాద్ మొత్తం స్టాఫ్ మంచిగా అరేంజ్ చేశారు ఇక్కడ. అండ్ మొత్తం స్పోర్ట్స్ జరుగుతుంది. సో ఈరోజు రేపు కూడా ఇది స్పోర్ట్స్ మీట్ ఉన్నాయి. అండ్ ఇది మంచి అవకాశం స్టాఫ్ తోటి మంచిగా ఆడడం, దే కెన్ షోకేస్ దేర్ టాలెంట్ అండ్ స్పోర్ట్మెన్షిప్ డెవలప్ చేయాలి, ఇది ఉద్దేశం. సో ఆఫ్టర్ దిస్ హూఎవర్ పర్ఫార్మ్స్ వెల్ మేము ఇది హైదరాబాద్కి వెళ్తాము. హైదరాబాద్లో ఇది కూడా స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. తర్వాత దేహరాదూన్లో ఫైనల్ వస్తుంది. మొత్తం కంట్రీ పార్టిసిపేట్ చేస్తుంది.
So it is a good opportunity, and we are thankful to you for like covering us, and good awareness it will go that forest staffs are participating. This will encourage the healthy participation. And అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ మారిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి పనులు ఎక్కడా కనిపించడం లేదని, అవినీతి మాత్రమే విస్తరిస్తోందని ఆయన అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన విషయాలను పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ప్రభుత్వం వాటిని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన తెలిపారు. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై వివక్ష కొనసాగితే ఇక మేము మౌనంగా ఉండమన్నారు. రోడ్లపైకి వచ్చి ప్రజలతో కలిసి నిరసన చేస్తామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి నిధుల మంజూరు కోరుతూ వినతి పత్రం అందజేశామని, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల లక్ష్మీనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు న్యాలన్ రాజు, బీజేపీ మండల అధ్యక్షులు ఆనందరావు, నాగరాజు, తారక్ వేణు, భూపతి, బీజేపీ తాజా మాజీ కార్పొరేటర్స్ మాస్టర్ శంకర్, సాయివర్ధన్, భట్టు రాఘవేందర్, నిత్యంగ్ లతాకృష్ణ, పుట్ట వీరేందర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అందరికీ బిలేటెడ్ దసరా శుభాకాంక్షలు. కొందరు కలిసినా కొందరు కలవలే. మరియు రాబోయే దీపావళికి అడ్వాన్స్గా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న జరిగిన సంఘటన అంతా కూడా మనందరికీ తెలిసిందే. నేనేదో కొత్తగా ముఖ్యమంత్రి గారికి లెటర్స్ చేయడం జరగలేదు. అది నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి గురించి దృష్టి పెట్టి అనేక అంశాల మీద ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టరు ఇక్కడ సమీక్షకు వచ్చినప్పుడు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే, ఈ కాంగ్రెస్ 2 సంవత్సరాల పరిపాలన ఏమైందంటే అన్ని వర్గాల ప్రజల బతుకులు ఆగమవుతూ ఉన్నాయి. అభివృద్ధి అనేది అటకెక్కింది. అవినీతి ఉరకలేస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఎప్పుడు లేనంత అవినీతి. ముఖ్యమంత్రి ఢిల్లీకి, బీహార్కు, కేరళ టూర్లకే పరిమితమవుతా ఉన్నాడు. మేము నిన్న ముఖ్యమంత్రి గారికి ఎట్టి పరిస్థితుల్లో కలవాలనే ధర్నా కూడా దిగినాం అవసరం అనుకుంటే. ఎందుకంటే నేను గత కొన్ని నెలల నుండి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్తే 5 సార్లు ప్రయత్నం చేస్తే 5 సార్లు కూడా కలవలే. దాంట్లో 3 సార్లు ఢిల్లీకి పోయిండు. ఇది కాంగ్రెస్ పనితీరు జరుగుతూ ఉంది, ముఖ్యమంత్రి గారి పనితీరు. ఇక ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఇక్కడికి వస్తారు, కలెక్టర్ ఆఫీస్లో రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఆ రివ్యూలన్నీ కూడా దానికే పరిమితం అవుతుంది తప్ప పనులైతే ముందుకు సాగుతలేవు. మరి ప్రజల గూడు ప్రభుత్వం ఈ విధంగా ఉంటే ఎవరు పట్టించుకున్నాలా? మన ఇందూరు జిల్లా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్నపూర్ణ జిల్లాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్నం పెట్టిన జిల్లా ఇందూరు జిల్లా. ఈ జిల్లాలో ఇప్పుడు రైతుల పరిస్థితి అంతా అగమ్య గోచరం. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ లేదు. అధిక వర్షాలు పడి పంట నష్టం పత్తా లేదు. మక్కలు 2400 రూపాయల ఎంఎస్పి ఉంటే కొనుగోలు కేంద్రాలు లేవు. పాపం రైతులు వర్షాలు పడుతున్నాయని 2000 లోపు అమ్ముకునే పరిస్థితి. ఎవరు పట్టించుకుంటూ లేరు దాని గురించి.
ఇది రైతు పక్ష ప్రభుత్వం కాదు, రైతులని భక్షించే ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను. 42% బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతామని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్ తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ అన్ని బీసీ సంఘాలతో కలిసి ఈ నెల 14న బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్ పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టే ఇవ్వడం దుర్మార్గమని పేర్కొన్నారు. 42% రిజర్వేషన్ పేరిట బీసీలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయబద్ధంగా బీసీలకు రావాల్సిన 42% రిజర్వేషన్ వచ్చే వరకు పోరాడతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి కిరణ్, అనుముల భాస్కర్, గజేంద్ర యాదవ్, ఆకోజి కిషన్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ గౌడ్, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. 42% మీద బీసీలకు కావాలని పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వంచన చేసింది, మోసం చేసింది బీసీలందరినీ. దానికి నిరసనగా సోమవారం నుండి రస్తో రోడ్లు, నిర్మల్ జిల్లా బంద్, వివిధ కార్యక్రమాలు చేపట్టాలని మా సంఘ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడడం జరిగింది. వారు చిన్నప్పటి నుంచి బీసీ సంఘాల కోసం ఎనలేని పోరాటం చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు కూడా మొన్న హైకోర్టులో కూడా ఆర్ కృష్ణయ్య గారు వారు కేసు వేసి పోరాటం చేయడం జరిగింది. కానీ ఈ అగ్రవర్గాల కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఓర్వలేక బీసీలను వంచన చేయాలని చెప్పేసి వాళ్ళు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. మరి అగ్రవర్గాల కులాలకు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మేము బీసీలను ఎన్నడూ వాళ్ళకి వ్యతిరేకంగా పోలే. మేము అగ్రవర్గాల రెడ్డిలకు మేము వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే చేతులు ఎత్తి మేము వాళ్ళకి మొక్కుతున్నాం. కారణం ఏంటంటే మీకు మాకు అడ్డు రాకండి, మీరు మేము ఇగ్గుకుంటలేము. మేము 60% ఉన్నటువంటి బీసీలం ఇవాళ 42% కావాలని కోరుకుంటే మీ రెడ్డి జాగృతి వాళ్ళు మాకు అదానిస్ వాళ్ళు వచ్చి మీరు మా దగ్గర బుక్క, మా దగ్గర కచ్చం కొరకు వచ్చిన బుక్కను లాక్కుంటున్నారు. మరి మేము బీసీలమైనటువంటి మేము ఎట్లా చూసుకుంటాం? ఇది మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మీకు వ్యతిరేకంగా 14వ తారీఖు నాడు అన్ని బీసీ సంఘాలన్నీ, బీసీ కులస్తులందరూ, బీసీలకు సపోర్ట్ చేసే నాయకులందరూ ఈ బంద్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి. మాకు బంద్ చేయాలని షోక్ లేదు. కానీ ప్రభుత్వం బీసీలను పెద్ద ఎత్తున ఉక్కు బాధలతో వచ్చింది. బిచ్చం ఇచ్చినట్టే ఇచ్చిండు. 60% ఉన్న బీసీలకు 42% ఇచ్చి అక్కడ రెడ్డిలతో మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసు వేయించింది. ఒక్కరోజు ఛాన్స్ దొరకగానే ఆ స్టే ఇప్పించిండు. కాబట్టి దయచేసి మీరు మాకు వ్యతిరేకంగా కాకండి. మీరు అగ్రకులాలకు మేము ఎంత పొట్టకు నింపుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 14వ తారీఖు అందరూ కలిసి, అన్ని సంఘాలు కలిసి, అన్ని కుల సంఘాలు కలిసి, బీసీలకు అందరూ కలిసి బంధుకు అందరూ సహకరించాలని, అందరూ బంధుకులో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఫీజుల కోసం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఎస్ఆర్ కాకతీయ ఆల్ఫోస్ జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. విద్యార్థులను వేధిస్తున్న కళాశాలలపై చర్యల కోసం పీడీఎస్యూ ఆధ్వర్యంలో డిఐఈఓకు వినతి పత్రం అందజేశారు. ఫీజుల కోసం విద్యార్థులను వేధించడం సరికాదని పీడీఎస్యూ పేర్కొంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు రాజేశ్వర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ధనార్జనే ధ్యేయంగా ఎస్ఆర్ కాకతీయ అల్ఫోస్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నాయని, దసరా సెలవుల అనంతరం విద్యార్థులు కళాశాలలకు వస్తే ఫీజులు కట్టలేదని, విద్యార్థులను రాత్రి వరకు అమ్మాయిలని కూడా చూడకుండా బయట నిల్చోపెట్టి మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. యాజమాన్యాల ఒత్తిడితో హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులు బిక్కుమంటూ భయపడుతూ గడుపుతున్నారని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ప్రతి ఏటా బ్రాంచ్లను విస్తరించుకుని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని వివరించారు. అనుమతులు లేని ఎస్ఆర్ కాకతీయ అల్ఫోస్ జూనియర్ కళాశాలలను
సీజ్ చేయాలని, యాజమాన్యాలపైన కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ ని కలుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు దేవిక, నిఖిల్, మనోజ్, సాయికిరణ్, ప్రసాద్, రతన్, సంతోష్, చరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి ఎస్ఆర్, కాకతీయ, అదేవిధంగా ఆల్ ఫోర్స్లో ఫీజుల కోసం విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మానసిక ఇబ్బందులకు దర్శనాలు తర్వాత మీరందరూ కూడా మొత్తం ఫీజు చెల్లించాలని చెప్పేసి బయట ఈరోజు విద్యార్థులను నిలబెడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎస్ఆర్కు, కాకతీయకు, ఆల్ ఫోర్స్కు వీళ్ళ బ్రాంచులలో ఏ వాటికి కూడా సరిగా ఈరోజు అనుమతులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. 1-2 వాటికి పర్మిషన్ తీసుకొని మిగతా వాటికి ఈరోజు పర్మిషన్ తీసుకోకుండా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను ఈరోజు మోసం చేస్తున్నారు. వెంటనే వీరిపైన చర్యలు తీసుకోవాలని ఈరోజు డిఐఓ గారికి పీడీఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు చర్యలు తీసుకోకపోతే రేపు కలెక్టర్ గారికి కూడా కలిసి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదేవిధంగా కళాశాలల అనుమతుల గురించి ఈరోజు వివరిస్తామని సందర్భంగా. బోధన్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని మాజీ ఎమ్మెల్యే షకీల్ కోరారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వరించాలని, జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించాలని ఆకాంక్షించారు. బోధన్లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ ప్రజలు అనేక రకాల సమస్యలతో అల్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజాసేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సుదర్శన్ రెడ్డిని కోరారు. నియోజకవర్గంలో ఇసుక, మొరం, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చక్రలో అవినీతి పెరిగిపోయిందన్నారు. వీటిని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం తగదన్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తామన్న బతుకమ్మ చీరలను కనీసం దీపావళికి పంపిణీ జరిగేలా చూడాలన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కూడా లేదన్నారు. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవ చూపి సీఎంతో మాట్లాడాలని కోరారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల కోసం పనిచేయాలన్నారు. ఈ మీడియా సమావేశంలో నవీపేట్, ఎడపల్లి మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు నర్సింగ్రావు, దేరెడ్డి శ్రీరామ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా లా అండ్ ఆర్డర్ వ్యవస్థ అనేది చాలా దారుణంగా మారింది. ఏదో చిన్న మాటలు మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు. నేను మీ అందరికీ హెచ్చరిస్తా ఉన్నా, చూడండి, తెలంగాణలో ఇటువంటి సంప్రదాయం లేదు. మీరు ఏదైతే చేస్తూ ఉన్నారు, ఇదే సంప్రదాయాన్ని మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారంటే రేపు రాబోయే రోజుల్లో మీరే బాధపడతారు. ఈ అన్నీ కూడా రివర్స్ మీ మీద వస్తాయి. చెయ్యకండి. 2 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయినాయి. మీరు ఇటువంటి దానికి పాల్పడితే మీ దగ్గర కూడా ఇంట్లో పిల్లలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, ఫ్యామిలీలు ఉన్నారు. ఒక్క ఊర్లో మనం బ్రతుకుతాం. పొద్దున లేస్తే అందరు ముఖాలు చూస్తాం. ఒక గరీబ్ మనుషులని పట్టుకొని వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద అట్రాసిటీస్ కేసులు పెట్టడం, ఆ కేసు ఏ కేసు ఎన్ని కేసులు, దాదాపు బోధన్ నియోజకవర్గంలో 2000 పైచిలకు కేసులు మా కార్యకర్తల మీద దాదాపు పెట్టడం జరిగింది. అనేక విధాలుగా బెదిరియడం జరిగింది. ఫస్ట్ నన్ను టార్గెట్ చేసి నాతో స్టార్ట్ చేసి కథ అంతా నడిచింది. అరే భయ్, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, ప్రజలే దేవుళ్ళు. మాకు అవకాశం ఇచ్చిండ్రు, ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చిండ్రు, మంచి పరిపాలన చేసుకోండి. మీరు అభివృద్ధి కొరకు మేము మీతోని సహకరిస్తాం, మేము మీతో నిలబడతాం. మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోవాలా. ఈరోజు దీనికి కక్ష తీసుకోవాలా అని 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఇక 2 సంవత్సరాలు కక్ష అయిపోయింది. ఇంకా కూడా కక్ష తీరలేదు అంటే ఇంకొక సంవత్సరం మళ్ళీ చేయండి. కానీ రాబోయే 2-3 సంవత్సరాలే ఉన్నాయి. నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. జరిగిందంటే మీరు ముందుకు రావాలా. ఎవరు వస్తారో చెప్పండి. ప్రతి మండలం నుంచి మా మండల అధ్యక్షులు వస్తారు. మీరు కూడా రండి, మాట్లాడదాం. ఎక్కడ అభివృద్ధి జరిగింది మీ యొక్క మండల ప్రెసిడెంట్లకు, మీ యొక్క ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళని పంపండి. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున గత సోమవారం తాత్కాలికంగా ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. వచ్చే సోమవారం నుండి ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీ నుండి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండడం వల్ల తాత్కాలికంగా ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోయినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు. రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లి అప్పీల్ చేసే యోచనలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. బీసీ రిజర్వేషన్లను బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ ఆర్ఎండ్బి అతిథి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు అనుసరించిన తీరును తప్పుపట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తున్నాయన్నారు. బీసీల నోటికాడి ముద్దను లాగే ప్రయత్నం బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్నాయని మహేష్ దుయ్యబట్టారు. ఢిల్లీలో జరిగిన బీసీ రిజర్వేషన్ ధర్నాకు బీజేపీ నేతలు ఎందుకు మొఖం చాటేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బనకచెర్ల విషయంలో మంత్రి హరీష్ రావు మైలు కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బనకచెర్ల జీవోలు వెలువడ్డాయని దుయ్యబట్టారు. బనకచెర్ల విషయంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదన్నారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మానల మోహన్ రెడ్డి, గడుగు గంగాధర్, నరల రత్నాకర్, అరికెల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ నేను పీసీ అధ్యక్షుడు మొదటిసారిగా వచ్చినప్పుడు ఇచ్చిన మాటని ముఖ్యమంత్రి గారు దాని సహకారం చేసి విద్యార్థి కళాశాల ఉస్మానియాలో ప్రారంభమైంది. ఆల్రెడీ తెలంగాణ యూనివర్సిటీలో ప్రారంభమైంది. నిజామాబాద్కి 25-30 ఏళ్ళ కోరిక అది. అప్పుడెప్పుడో 90లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల వచ్చినప్పటి నుంచి మేము అడుగుతున్నటువంటి కోరిక అది శాంక్షన్. దాంతోపాటు ఒక అగ్రికల్చర్ కళాశాల కూడా ప్రభుత్వం నిజామాబాద్కి శాంక్షన్ చేసింది. నిన్న సుదర్శన్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో నా ముందునే అన్నారు, ఇక్కడ పామ్ ఆయిల్ ఇండస్ట్రీ కూడా ఒకటి రావాలని. ఆ దశ కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రోడ్స్ కూడా మేము టెంపుల్ దగ్గర ముఖ్యమంత్రిని అడిగినాం, అది ప్రాసెస్లో ఉంది. డ్యామ్ కింద కొండగట్టు, గర్భపూరి, కొండగట్టు, నింబద్రిగుంట, బాసర్ వరకు వేములవాడ మధ్యన ఒక రోడ్డు కూడా శాంక్షన్ చేయాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. అది కూడా ప్రాసెస్లో ఉంది. విద్యాపరంగా, పారిశ్రామిక పరంగా జిల్లాకి రావాల్సినటువంటి ప్రాజెక్టులో చిత్తశుద్ధితో కాంగ్రెస్ నాయకులు పోతా ఉన్నాం. పార్టీలకు అతీతంగా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఎవరు కలిసి వచ్చినా అభివృద్ధి విషయంలో మాకు పార్టీలు లేవు. ఎన్నికల వరకే రాజకీయాలు, పార్టీలు. జిల్లా అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకొని ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఒక మేటి జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాము. ఇలా రైల్వే లైన్ కూడా హైదరాబాద్ టు బాంబే వయా నిజామాబాద్ మెయిన్ లైన్ అయ్యే అవకాశం ఉంది. ఎంపీలు దీంట్లో చోర చూపాలి. కేంద్ర రైల్వే శాఖలో బడ్జెట్ ఉంది. నిన్న ముఖ్యమంత్రితో వస్తున్నప్పుడు చెప్పాను, ఒక రివ్యూ చేసి జీఎం తెలిసి నిజామాబాద్ ముంబై లైన్ వయా నిజామాబాద్ డబుల్ లైన్ చేయాలని చేస్తే ఇది ఒక పెద్ద లైన్గా మారుతుంది. హైదరాబాద్ బాంబే కనెక్టింగ్లో చాలా పెద్ద లైన్గా మారుతుంది. కాబట్టి ఈ దశగా ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కూడా దీన్ని స్పందించి ముందుకు వస్తే హైదరాబాద్ ముంబై వయా నిజామాబాద్ పెద్ద లైన్గా మారే అవకాశం ఉంది. నవీపేట్ మండల కేంద్రంలో ఆర్ఎండ్బి రోడ్డును ఆనుకుని అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తొలగించారు. బాసర వెళ్లే భక్తులకు ఈ అక్రమ నిర్మాణాల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. దీన్ని గమనించిన పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. నవీపేట్ మండల కేంద్రంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ తిరుపతి, పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ ట్రాఫిక్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రైల్వే ట్రాక్ నుండి పోలీస్ స్టేషన్ వరకు రోడ్లపై ఏర్పాటు చేసిన ఆక్రమణలను పంచాయతీ సిబ్బంది సహకారంతో తొలగించారు. వ్యాపారస్తులు ఆర్ఎండ్బి రోడ్డుపై ఇష్టరాజ్యంగా రోడ్డును కబ్జా చేసి సామాన్లను ఏర్పాటు చేయడంపై ఏసీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ వద్ద ఇష్టారీతిన వాహనాలు నడపడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి సుమారు కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోతున్నాయన్నారు. దీనివల్ల వైద్యం కోసమే వెళ్లే వారితో పాటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.
బాసర వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావడంతో పాటు ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. 90% ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలలో తలపగిలి చనిపోవడం జరుగుతుందన్నారు. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలన్నారు. ఆటో డ్రైవర్లు లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, బండి కండిషన్లను చెక్ చేసుకోవాలన్నారు. దుకాణదారులు రోడ్లను కబ్జా చేస్తే కేసులు తప్పవన్నారు. రైల్వే ట్రాక్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యను తాను త్వరలోనే తీరుస్తానని అన్నారు. ట్రాఫిక్ సమస్యపై ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు. ఇప్పటికైనా వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ సామాగ్రిని దుకాణంలో పెట్టుకుని వ్యాపారాలు చేసుకోవాలన్నారు. గోదావరి అవతల నిర్మల్ డిస్టిక్లో ఉండడం, మనకు బార్డర్ ఉండడం, ముఖ్యంగా ముఖ్య అతిథులు ఎమ్మెల్యేలు తర్వాత ప్రజాప్రతినిధులు కాకుండా ఎంతో విలువైనటువంటి సామాన్య ప్రజలు కూడా ఈ రోడ్డు ముందు నుంచి పోవడం, దాంతో ఇక్కడ రద్దీగా ఉన్నటువంటి ఈరోజు శనివారం సంత రోజు ఉంది. ఈరోజు మేము యాక్చువల్గా మా పర్పస్ ఏంటంటే ఈ మధ్యలో జరిగినటువంటి ప్రమాదాలు, గాయాలు కావడం, ప్రాణాలు పోవడం అనే విషయాన్ని దృష్టిలో శ్రీనివాస్ గారు, నార్త్ రూరల్ సిఐ గారు, తిరుపతి గారు, మా ఎస్ఐ గారు, అందరు అధికారులతో మీతోని ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో, తర్వాత ప్రజలకు సౌలభ్యం గురించి ఎప్పుడు నిత్యం మీరు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా తాపత్రయపడతారు కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ ఒక అవగాహన సదస్సు, ఎట్లా ప్రమాదాలు జరుగుతూ నివారణ చర్యలు ఏంటివి, ఏం తీసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు అందరం సార్ సిపి గారి ఆదేశాల ప్రకారం మేమంతా వచ్చినాం. బట్ ఇక్కడ పరిస్థితి చూస్తే ఇప్పుడే సార్ అబ్జర్వ్ చేశారు సిఏ గారు. ఏం చేస్తారంటే రైల్వే ట్రాక్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు దాదాపుగా 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటరు దాంట్లో దేవాలయానికి వచ్చే ప్రజలే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, వైద్యం గురించి నిజామాబాద్ కానీ, బాన్స్వాడ కానీ, తర్వాత బోధన్ కానీ ప్రజలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, ఆడవారు ఉన్నారు దాంట్లో. ఇది అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ రైల్వే ట్రాక్కి మామూలుగా వచ్చినాం. యాక్చువల్గా డ్రైవ్ చేద్దామనే ఉద్దేశం లేదు. ఇక్కడ చూస్తే పరిస్థితి చూస్తే మనము మీరు అంతా ఇక్కడ నవీపేటలో ఉన్నటువంటి వాణిజ్య సముదాయాలు మొత్తం మీరు ముఖ్యంగా మాకు ప్రజలకు సంతానకర్తలైనటువంటి మీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా మాకు సహకరించి ప్రశ్నలకు సంబంధం లేకుండా ఫస్ట్ మనం అందరం కలిసి ఇక్కడ ట్రాఫిక్లో ప్రమాదాలు కావద్దు ఒకటి, రెండోది ఎవరికి ఎమర్జెన్సీ ఉంటే కూడా అంబులెన్స్ ముఖ్యంగా ఈజీగా వెళ్ళిపోవడానికి దర్శనానికి వచ్చే ప్రజలు ఇక్కడగా నవీపేటకు వచ్చి నవీపేటలో రద్దీలో, ఎందుకంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ చాలా వేరే జిల్లాల నుంచి భక్తి శ్రద్ధలతో అక్షరాభ్యాసం గురించి వచ్చే ప్రజలందరూ అమ్మవారి దేవీల గురించి వస్తున్నారు. కాబట్టి మనము ప్రజలుగా వాణిజ్య సముదాయాలుగా ఇక్కడ ప్రజలుగా లోకల్గా మీరందరూ సహకరించి రద్దీలను తగ్గించి ఎంక్రోచ్మెంట్స్ తగ్గించి, ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ ఈరోజు చూసినాము. మా శాయశక్తుల ప్రయత్నం చేసి కొన్ని ఎంక్రోచ్మెంట్స్ గుర్తించినాము. తర్వాత గ్రామ పంచాయతీ సహకారంతో కొన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు దయచేసి సహకరించండి, ప్రజలకు ఇబ్బంది కలిగే పని ఏది చేయకండి దయచేసి. మీ సహకారం లేనిదే ప్రజలు, పోలీస్ వారు ఏమీ చేయలేము. మేము చేయాలంటే మీ సహకారం కావాలి. మీరంతా సహకరిస్తే ఇక్కడ వచ్చే ప్రతి పౌరుడు, ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఎమర్జెన్సీ వచ్చే ప్రజలందరికీ మీ సహకారంతో ఇక్కడ రైల్వే గేట్ పడినా పడకున్నా ఇక్కడి నుంచి దాటే సౌలభ్యం కలిగిస్తారని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, మీ సహకారము మళ్ళీ ఒకసారి ఇక్కడ మేము ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. నేను ట్రాఫిక్ ఏసీపీ నిజామాబాద్. నేను నాకు నిజామాబాద్తో పాటు ఆర్మూర్, బోధన్ కూడా మా పరిధిలోకి వస్తుంది కాబట్టి మాకు ఇప్పుడు మీ ద్వారా కోరుకుంటున్నాం. మాకు శాంక్షన్ అయింది ఆర్మూర్ కానీ, బోధన్ కానీ, మాకు పోలీస్ స్టేషన్ శాంక్షన్ అయింది. బట్ ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎగ్జిస్టెన్స్లో రాలేదు. సో పోలీస్ స్టేషన్ వస్తే ఏమవుతుందంటే ఆ శాంక్షన్ స్ట్రెంత్ ఉంటుంది. ఎక్కడంటే అక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా, తర్వాత డాక్యుమెంట్ చెకింగ్, ముఖ్యంగా మీ ద్వారా కోరుకునేది ఏంటంటే ఈ మధ్యలో మేము గమనించి ప్రతి 100 యాక్సిడెంట్ 2 వీలర్లో జరిగితే 100లో 90 హెడ్ ఇంజురీ ద్వారా తలకు గాయం జరగడం వల్లనే. ఎందుకంటే రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, R&B రోడ్లు, డాంబర్ రోడ్లు ఉంటే పడంగానే ఫస్ట్ నెత్తికి గాయం అవుతుంది. దాని ద్వారానే 100కి 90% యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, మరణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హెడ్ ఇంజురీ జరిగిన తర్వాత మీకు తెలుసు ఆసుపత్రుల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో చాలా కష్టం, అది ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అదొకటి కోరుకుంటున్నాము. తప్పకుండా 2 వీలర్ డ్రైవర్స్ అందరూ హెల్మెట్ తొడగండి. హెల్మెట్ తొడిగినా కూడా ఏదో ప్యాషన్ లెక్క కాకుండా దానికి స్ట్రిప్ బెల్ట్ ఉంటుంది ఒకటి, అది తొడుక్కుంటే మీకు రక్షణగా ఉంటుంది. చిన్న చిన్న దెబ్బలతో మన ప్రాణాలు కాపాడుకోవచ్చు. మన కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా మన గురించి మన అమ్మ, నాన్న, తర్వాత భార్య, పిల్లలు మన గురించి ఎదురు చూస్తుంటారు. నాన్న వస్తాడు, అన్నయ్య వస్తాడని. వాళ్ళ కళలను విచ్ఛిన్న దాంట్లో ఆటో డ్రైవర్లందరికీ నేను చేతులు జోడించి నమస్కరించి మీకు వేడుకుంటున్నాను. మిమ్మల్ని నమ్మి ఎన్నో కుటుంబాలు ప్రయాణం చేస్తాయి. ఆర్టీసీ తర్వాత మన ప్రజలకు అందుబాటులో ఉండేది
ఆటోలే కాబట్టి మీరు మీ సర్వీసెస్ ఎలా ఉన్నాయంటే ఇంటి వరకు డోర్ వరకు కూడా డెలివరీ ఇస్తున్నారు. చాలా సంతోషం. ఒకటేమో మీరు బండి కండిషన్లో ఉందా లేదో చూసుకోండి. రెండోది డ్రైవింగ్ లైసెన్స్, ఎలిజిబిలిటీ ఆఫ్ ఇన్సూరెన్స్. ప్రయాణికులకు జరిగిన నష్టం చాలా భారీగా ఉంటుంది, కుటుంబాలు విచ్ఛిన్నమైతాయి. కాబట్టి దయచేసి మీరు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి, ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోండి, ఫిట్నెస్ పెట్టుకోండి. ప్రజలకు, మీకు, మీ కుటుంబాలకు అందరికీ క్షేమం జరగాలని కోరుకుంటూ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినటువంటి నార్త్ సిఏ గారు శ్రీనివాస్ గారు, ఎస్ఐ గారు తిరుపతి గారు, మా ఈదార్కి సంబంధించిన ఎక్స్పర్ట్ ఉన్నారు వర్షా నిహంత్ గారు, ఆ సార్థం. ఎందుకంటే రోడ్లు ఏమున్నాయి, ఎంక్రోచ్మెంట్స్ ఏమున్నాయి, లైటింగ్ ఎలా ఉంది, ఒకవేళ దానికి రోడ్ ఉంటే ఫుట్పాత్ ఎంత ఉంటుంది, ఎన్ని ఫీట్లు ఉంటుంది, దానికి షోల్డర్స్ ఏముంటాయి, తర్వాత ఒకవేళ లైటింగ్ లేకుంటే షోల్డర్స్ లేకుంటే ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అనేది ప్రతి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్లో మా సిపి గారు ప్రతి దాంట్లో ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అంటే ప్రాణాలు పోవడం, ఒక ప్రమాదంలో ప్రాణాలు పోవడం, దాంట్లో మా సిపి గారు అటువంటి సాయి చైతన్య ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం నేను ఏసీపీ నిజామాబాద్ ట్రాఫిక్ మరియు వర్షా నిహంత్ గారు ప్రతి దాన్ని పోవడము, సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయడము, ప్రమాదం జరగడానికి కారణము బ్రేక్ ఫెయిల్యూరా. నిన్న భీమ్గల్లో ఒక ప్రమాదం జరిగింది, ఆటో నడుపుకుంటే ఆటో డ్రైవర్ గారు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఆటో నడుపుతున్నారు. చిన్న రోడ్ కటింగ్ ఉంది, అక్కడ రోడ్ కటింగ్లో చూసుకోలేదు ఆయన. ఎందుకంటే సెల్ ఫోన్లో ఉంటే మనకు అదే కాన్సన్ట్రేషన్ ఉండదు. కొంచెం పక్కకు జరగానే టంటైల్ అయింది, బోల్తా పడ్డది బండి. ఇదే చెప్తాను, 2 వీలర్ అయితే హెల్మెట్ తొడగండి, డాక్యుమెంట్లు పెట్టుకోండి. 4 వీలర్ అయితే దయచేసి సీట్ బెల్ట్ పెట్టుకోండి, డాక్యుమెంట్లు పెట్టుకోండి. ఆటో డ్రైవర్స్ ముఖ్యంగా మీరు ఎప్పుడు నిత్యము ప్రజలతోనే మమేకమవుతారు కాబట్టి ఫస్ట్ మీరు మీ ఆటోల అన్ని లోన్స్ ఉంటాయి, బ్యాంక్ లోన్స్ ఉంటాయి, ఫైనాన్స్ లోన్స్ ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి. కాబట్టి డాక్యుమెంట్లు ఖచ్చితంగా పెట్టుకోండి, రెన్యువల్ చేయించుకోండి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ అందరి ప్రజల మధ్య మనం ఉంటాం కాబట్టి మనమందరం కలిసి ఈ నిజామాబాద్ జిల్లాను, ముఖ్యంగా రవిపేటను సురక్షితమైన యాక్సిడెంట్స్ ఫ్రీ, తర్వాత ఇక్కడ సంత ఉన్నా లేకున్నా ఇక్కడ వచ్చే అమ్మవారి దగ్గర వచ్చే భక్తులందరికీ అసౌకర్యం కలగకుండా మనం అందరూ కలిసికట్టుగా ప్రమాదాలు జరగకుండా ఒకటి, రెండోది మనమంతా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ లేకుంటే హిల్ హెల్త్ పీపుల్ దగ్గర పక్కకే బోధన ఉంది, మనకు జానకంపేట ఉంది, రైల్వే ట్రాక్ ఉంది. కాబట్టి మనమంతా కలిసి కట్టుగా ఈరోజే స్టార్ట్ చేసినాం. యాక్చువల్గా నేను 3 నెలలు ఇక్కడ తీసుకొని 6 తిరిగినాం, బోధన పోతున్నాం. ఈ నవీపేటకు రావడం మాత్రం యాజ్ ఏ ట్రాఫిక్ ఏసీపీగా నేను ఫస్ట్ టైం వచ్చినాను. దయచేసి అర్థం చేసుకొని ఈరోజే చాలామంది అడిగిన ప్రజలంతా ఇది ఆరంభంగా, తెలుగు అంటే తెలంగాణ ఆరంభమే అనుకుంటున్నారు. తప్పకుండా రిపీటెడ్ కూడా చేస్తున్నాము. మేము నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఖచ్చితంగా ఫైన్స్తో వస్తాం. ఈసారి అవేర్నెస్ ఎంకరేజ్మెంట్ మాత్రమే ఈరోజు చేసినాము. నెక్స్ట్ ఇల్లీగల్ వెహికల్స్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఫుట్పాత్ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇది మన నిజామాబాద్ జిల్లా కమిషనరేట్, మా కమిషనర్ గారికి జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, కలెక్టర్ గారికి ఎలా ఉంటాయో మా సిపి గారికి అలా పవర్స్ ఉంటాయి. కాబట్టి నిజామాబాద్ టౌన్లో మేము 39B ఫుట్పాత్ ఎంకరేజ్మెంట్ యాక్ట్ చేస్తున్నాము. తర్వాత అనథరైజ్డ్ పార్కింగ్ కూడా 41 CP యాక్ట్ చేస్తున్నాము. ఇది మనది వాణిజ్యాలైనా, దుకాణాలైనా, ఛాయ్ హోటల్ అయినా, టిఫిన్ సెంటర్లు అయినా మీరు మీ ఎంక్రోచ్మెంట్ కాకుండా మేము అడిగేది మీకు రోడ్డు, షోల్డర్, ఫుట్పాత్. రోడ్ అనేది ముఖ్యంగా ఉంటుంది, దానికి షోల్డర్ ఉంటుంది, ఎడ్జ్ అనేది అదొక 10 ఫీట్లు ఉంటుంది. దాని తర్వాత ఉండేది ఫుట్పాత్. అక్కడ మీరు బండ్లు పెట్టుకోవడానికి కానీ నడవడానికి కానీ ప్రజల గురించి ఉండేవారు. ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో రోడ్డు, షోల్డర్ రోడ్డు, తర్వాత ఫుట్పాత్, ఈ 3గా. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం నిజామాబాద్ నగరంలో పోలీసులు 1-వే ప్రయాణం అమలు పరిచారు. బారికేడ్లను అడ్డుగా పెట్టి పలు కూడళ్లలో ఈ చర్యలు చేపట్టారు. దీనివల్ల ప్రయాణికులతో పాటు వ్యాపారస్తులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వ్యాపారులు 1-వేను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు విధించిన 1-వే విధానం కారణంగా వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన బాటపుట్టారు. నిత్యం రద్దీ ఉండే దేవి రోడ్డు ప్రాంతాన్ని 1-వే చేయడం వల్ల 2 నెలలుగా వ్యాపారం లేక నష్టపోతున్నామని వ్యాపారులు ఆరోపించారు. 1-వే చర్యను నిరసిస్తూ దేవి రోడ్డులోని వ్యాపార సముదాయాలన్నీ మూసివేసి నిరసన తెలిపారు. వ్యాపారులు అనేక మార్లు అధికారులకు తెలియజేసినా తమ సమస్యను పరిష్కరించడం లేదని వారు ఆరోపించారు. వ్యాపారులంతా భారీ ర్యాలీ నిర్వహించి భగత్ సింగ్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. అధికారులు వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ నగరంలో ఉన్న రోడ్లు ఇరుకుగా ఉన్నాయని
వాటిని వన్వే చేయడం వల్ల అటు ప్రజలకు ఇటు వ్యాపారులకు ఇబ్బంది ఏర్పడిందని వాపోయారు. వన్వే విధానం తొలగించి వ్యాపారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ అన్నారు. తెలంగాణలో అనేక మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారని గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బహుళజన బీడీ కార్మిక సంఘం 2వ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో జరిగాయి. ఈ మహాసభకు బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు, కవి రచయిత్రి జూపాక సుభద్ర, ప్రజా కవి రచయిత జయరాజ్ హాజరయ్యారు. మహాసభ ప్రారంభానికి ముందు కార్మికులు భారీ ర్యాలీ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. బహుళజన యుద్ధ నౌక ఏపురి సోమన్న, బహుజన కళాకారుల బృందంచే విప్లవ పాటలతో కార్మికులను ఉత్తేజపరిచారు. మహాసభను ఉద్దేశించి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో 8 లక్షల మంది బీడీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల బహుజన కార్మిక వర్గం అనేక త్యాగాల పునాదులపై నిర్మితమైన కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 4 పార్లమెంట్ సభ్యులున్న బీజేపీ ఎంపీలు ఏనాడు బీడీ కార్మికుల సమస్యలపై పార్లమెంట్ లో ప్రస్తావించిన పరిస్థితి లేదన్నారు. బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో 124 సంవత్సరాల క్రితం ఏర్పడిన బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు కనీస అవసరాలు తీర్చుకోవడానికి అనేక ఆర్థిక ఇబ్బందులతో అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పారు. బీడీ కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్న బీడీ యాజమాన్యాలు మాత్రం లక్షల కోట్ల రూపాయలు సంపాదించి సర్వ సంపదలను అనుభవిస్తుంటే కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ, గ్యాస్ సిలిండర్లు, బియ్యం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో లక్షలాది మంది బహుజన శ్రామిక మహిళా లోకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనిచ్చి ఆదుకోవడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. తెలంగాణలో బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా కోసం బహుళజన బీడీ కార్మిక సంఘం ఉద్యమించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్క్సిజం, అంబేద్కరిజం ఆలోచన విధానంతో పనిచేస్తున్న బహుళజన బీడీ కార్మిక సంఘం 2వ రాష్ట్ర మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బనిలత, బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ఆంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ ఎల్లయ్య, బీడీ టేకేదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తిరుపతి గౌడ్, రాష్ట్ర వ్యాప్తంగా బహుళజన బీడీ కార్మిక సంఘం నాయకత్వం పాల్గొన్నారు. కార్మిక వర్గానికి పోరాటాలతోనే కాదు, తమ ఓటు హక్కు, తమ ఓటుని తాము వేసుకుంటేనే బహుజన శ్రామిక వర్గం అసెంబ్లీ పార్లమెంటుకు తమ ప్రతినిధులు ఎన్నికైనప్పుడే తమ సమస్యల్ని, తమ శ్రమ విముక్తిని, తమ కుల వివక్షత నుంచి విముక్తి జరుగుతుందని నమ్మినటువంటి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ మార్క్సిజము, అంబేద్కరిజం యొక్క ఆలోచన విధానంతో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘం అనుబంధ బహుళజన బీడీ కార్మిక సంఘం ఏదైతే ఉందో అది ఒక కొత్త మార్గాన్ని, ఇవాళ మేము సైజులో చిన్న సంఘమైన ఒక విశాలమైన ఈ భారతదేశాన్ని విముక్తి చేయడానికి కార్మిక వర్గానికి ఒకవైపు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కు, అదేవిధంగా కార్ల్ మార్క్స్ అందించినటువంటి పోరాట చైతన్యం, మార్క్సిజం ఆయుధంగా పనిచేస్తున్నటువంటి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ అనుబంధ బహుళజన బీడీ కార్మిక సంఘం ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ మెజారిటీగా బీసీలు, ఎస్సీలు మాత్రమే ఇందులో పనిచేస్తుంటారు. కాబట్టి ఈ కార్మికుల పట్ల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్న అది గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ ఏదో బియ్యంకో చిన్న చిన్న అవసరాలకో కాదు, కార్మిక వర్గం అడుగుతుంది మేమెంతో మాకంత వాటా కావాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఈ మహాసభలు భవిష్యత్ కర్తవ్యాన్ని కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి న్యాయవాది జి రమేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ బిల్లుల వలన కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుందన్నారు. కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని భారత కార్మిక సంఘాల సమైక్య CPI-ML న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా అన్నారు. నిజామాబాద్ లో 7వ నగర మహాసభ నగరంలోని NR భవన్ లో నిర్వహించారు. మహాసభ ప్రారంభించి మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కొంతమంది పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మార్చుకున్నారన్నారు. 12 గంటల పని సమయాన్ని పెంచి శ్రామిక వర్గ దోపిడీకి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఐక్య ఉద్యమాల ద్వారా కార్మిక హక్కులను కాపాడుకోవాలని అన్నారు. కులం, మతం పేరుతో ప్రజలను విడగొట్టి రాజకీయాలు చేస్తూ MP, MLAలుగా గెలుస్తున్నారని, ప్రజలను మాత్రం బిచ్చగాళ్లుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో IFTU నగర మాజీ అధ్యక్షులు LB రవి, నగర కార్యదర్శి M శివకుమార్, మల్లికార్జున్, M మోహన్, నరసింహరావు, అబ్దుల్, గోపాల్ పలువురు పాల్గొన్నారు. लाल लाल झंडा है, जान से भी प्यारा है, जान से भी प्यारा है, खून से भी प्यारा है। लाल सलाम सलाम लाल सलाम, लाल सलाम सलाम लाल सलाम, लाल सलाम सलाम लाल सलाम, लाल सलाम सलाम लाल सलाम। ये झंडा है महावीरों का। దర్పల్లిలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. బ్రాహ్మణ వేద మంత్రోచ్చరణల మధ్య 3 రోజుల పాటు హోమం, యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలోని జగన్నాథ ఆలయ సమీపంలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ విశ్వవాసి నామ సంవత్సరం పంచమి శనివారం రోజున విగ్రహాన్ని ప్రతిష్ఠాపించారు. ఈ సందర్భంగా జగన్ పంతులు మాట్లాడుతూ బాసరిలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రతిరూపంలో దర్పల్లిలో నూతనంగా ఆలయాన్ని నిర్మించిన ఆలయంలో అమ్మవారి ప్రతిష్టాపన చేసినట్లు తెలిపారు. లింగల నాగగౌడ్ లక్ష్మి సహకారంతో శ్రీ సరస్వతి మాతను నిలుపుకోవడం సంతోషకరమని అన్నారు. అదేవిధంగా గురువారం నుండి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ శనివారం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, హోమము, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. దర్పల్లి మండల వీడీసీ సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గుడిని నిర్మించి అమ్మవారి విగ్రహానికి కృషి చేసిన వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని, అదేవిధంగా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి అమ్మవారి దీవెనలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగల నాగగౌడ్ లక్ష్మి, వారి కుటుంబ సభ్యులు అనురాధ్ గౌడ్, దత్తు గౌడ్, రాజేశ్వర్ గౌడ్, శ్యామల, శివానంద్ గౌడ్, దేవ్య, కీర్తన, రాజేందర్ గౌడ్, మాధవి, హరిప్రసాద్ గౌడ్, కేశవనాథ్ గౌడ్, దర్పల్లి విలేజ్ కమిటీ అధ్యక్షులు ఒడ్డే గంగాధర్, ఉపాధ్యక్షుడు బాలు, ప్రధాన కార్యదర్శి దేవతి మహేష్, కోశాధికారి గడ్డం మహేష్, సహాయ కార్యదర్శులు కావెటి కిషన్, దువ్వ భూమేష్, బాన్సోడ గంగాధర్, యాకూబ్ షేక్, సందటి గంగాధర్, కార్యవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన దర్పల్లి గ్రామంలో చుట్టుపక్కల మండలాల్లో కూడా ఎక్కడ కూడా సరస్వతి అమ్మవారు బాసరలో ఉందంటే మళ్ళీ దగ్గరలో మన దర్పల్లిలోనే కొత్తగా ఈరోజు గౌడ సభ్యులు లక్ష్మీ గారి సంకల్పము, వారి కష్టంతో వారు ఈ సంకల్పం ఎన్నో సంవత్సరాల నుంచి కోరిక మేర ఇక్కడ దేవాలయం వారే కట్టించారు. ఇక తర్వాత ప్రతిష్టా కార్యక్రమం అంతా కూడా గ్రామస్తులందరూ కూడా నిర్వహించి అన్నదానం కార్యక్రమం కూడా చేసి ఈ ప్రాంతంలో అందరికీ కూడా విద్య, అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి అందరూ కూడా సద్బుద్ధితోని మెలగాలని కోరుకుంటూ అమ్మవారికి ప్రతిష్ట ఈరోజు పూర్తి చేయడం జరిగింది. కనుక వచ్చిన వాళ్ళందరూ కూడా
ప్రసాదం తీసుకొని అమ్మవారి ఆజ్ఞ తీసుకోగలరని. జస్టిస్ గవాయ్పై జరిగిన దాడి అనేది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పరిగణించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. జస్టిస్ గవాయ్పై జరిగిన దాడికి నిరసనగా ఐద్వా నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సుజాత ఆధ్వర్యంలో మహిళా సంఘాలు, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ దాడి జస్టిస్ గవాయ్పై జరిగింది కాదు, మానవ హక్కులు, భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణించారు. భారతదేశం భారత రాజ్యాంగంపై ఆధారపడి నడుస్తుందని, భారత రాజ్యాంగానికి లోబడి న్యాయస్థానం నడుస్తుందన్నారు. న్యాయ వ్యవస్థకే అన్యాయం జరిగితే, అవమానాలు జరిగితే ఇక మిగతా డిపార్ట్మెంట్స్ కి, సామాన్య ప్రజలకి ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనిత, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు గోదావరి, సునంద, నరసమ్మ, మైపాల్, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి స్వరూప, రాణి, అంజలి, ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు కవిత, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి గంగాధర్, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రాజు తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటిది కాదు, ఇది భారత ప్రజలపై, భారత రాజ్యాంగంపై జరిగిన దాడి. దీన్ని ఐద్వా మహిళా సంఘంగా ఖండిస్తా ఉన్నాము. బీజేపీ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా దేశ ప్రజల మీద ప్రేమ ఉంటే, నిజంగా దేశభక్తి ఉంటే, మన భారతదేశంలో ఎన్ని గుళ్ళు కట్టారో ఒకసారి మీరు నిర్ణయించుకోండి, ఒకసారి మీరు లెక్కలు వేసుకోమని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎన్ని గుళ్ళు కట్టారు, ఎన్ని బళ్ళు కట్టారో ఫస్ట్ ఆలోచించుకోవాలి. నిజంగా మీకు దేశభక్తి ఉంటే, నిజంగా మీకు ప్రజలపైన అంత ప్రేమ ఉంటే ఫస్ట్ గుళ్ళు కట్టడం కాదు, బళ్ళు కట్టండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాన్ని అరికట్టండి, నిత్యావసర ధరలు తగ్గించండి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించండి. అప్పుడు మీకు నిజంగా దేశభక్తి ఉందని చెప్పేసి మేము నమ్ముతాం. మీ మూర్ఖత్వంతో ఒక న్యాయ వ్యవస్థ పైన బూటు విసరడం కరెక్ట్ కాదు. మేము దీన్ని ఖండిస్తున్నాం. రేపు దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేసి మీ మెడలు పెంచేంత వరకు కూడా వెనకడ వేయమని మేము ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ విషయం పైన స్పందించకపోతే, ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అన్ని రకాల ప్రతి వేరే పార్టీల వారు వచ్చి ఇవన్నీ నేర్పించడం అనేది కరెక్ట్ కాదు. అందుకని ప్రతి ఒక్కరు పూజిస్తున్నారు, నమ్ముతున్నారు, ఎవరి నమ్మకం వాడరు. కాబట్టి దీన్ని, ఈ మతము అనేదాన్ని ప్రజల మీద రుద్దదని నేను కోరుకుంటున్నాను. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది భారత రాజ్యాంగము, రాజ్యాంగ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పైన, ధర్మాసనం పైన దాడిగానే భావించాలి తప్ప ఇంకొక రకంగా భావించడానికి లేదు. ఇవన్నీ కూడా ఈరోజు ప్రజాస్వామ్య శక్తులను, లేకుంటే ఒక న్యాయాన్ని ఈ దేశ ప్రజలకు అంతో ఇంత ఆశ ఉన్నది అని అంటే న్యాయస్థానాల మీద, ఆ న్యాయస్థానాల మీదనే దాడికి కూడుకున్నటువంటి సంఘటన ఏ రకంగానే కూడా ఇది సమర్థనీయం కాదు. కనుక ఈ యొక్క దాడిని మనం అందరము తీవ్రంగా ఖండిద్దాం. న్యాయ వ్యవస్థకు అందరూ కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాగిర్తి బాగారెడ్డికి మాతృ వియోగం కలిగింది. ఆయన కుటుంబాన్ని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. బాగిర్తి లక్ష్మి ఇటీవల పరమపదించారు. తల్లిని కోల్పోయిన బాగారెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పలువురు కాంగ్రెస్ నాయకులు, ఆయన సన్నిహితులు బాగారెడ్డి స్వగృహానికి చేరుకుని పరామర్శించారు. బాధలో ఉన్న ఆయనకు ధైర్యం చెప్పారు. మాక్లూర్ మండలం మాణిక్బండార్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పొద్దుటూరు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు అప్పు చేసి వైద్యం చేయించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరైన వారికి ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో సనా బేగంకు 28,000 చెక్కు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తలారి డానియల్, ఆకుల రవి, సికిందర్ బాషా, లచ్చన్న, పోతాజీ, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీలకు 42% రిజర్వేషన్తోనే ఎన్నికలు. రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళతామని మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ వ్యాఖ్యలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలి. బోధన్ ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే షకీల్ విజ్ఞాపనం.
వన్ వేను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన వ్యాపారులు, దుకాణాలు మూసి ఉంచి నిరసనలు. బీడీ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు, బహుళజన బీడీ సంఘం మహాసభలో వక్తల ఆరోపణలు. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం, అవినీతికి కాంగ్రెస్ సర్కార్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.